సంతు సంతు మానస ఊరు నుంచి ఇదేనా రావడం? గంట అవుతుంది సంతు, నీతో మాట్లాడదామని వచ్చాను. అవునా, ఉండు టీ పెడతాను. టీ ఏమి వద్దుగా, నేను ఫోన్ చేసి కట్ చేసి ఏంటి విషయం? అదా మానస, మొన్న మీ పాప బర్త్డేకి మీ పాపకి చెవులీలు జ్యువెలరీ షర్ట్ కొన్నావు కదా, అవి మా పాపకి నచ్చాయంట, కొంచెం తెచ్చి పెట్టవా? ఎక్కువ రేట్ అని చెప్పేస్తా. అవే మా అమ్మ ఊరు నుంచి తీసుకొచ్చింది, 3000 అంటే. అవునా, తగ్గవా? సర్లే ఉండు, తెస్తాను. నాకు ఒక సెట్ తెప్పించు. ఇదిగో మానస, నాకు ఒక సెట్ తెప్పించు. సరేనే. ఈ కడుపు నొప్పి ఎవరు భరిస్తారా బాబోయ్. ఏం మానస, 2 రోజుల నుంచి ఉదయం వెళ్తున్నావు, సాయంత్రం వస్తున్నావు, ఏమైంది అసలు అలా ఉన్నావు? ఎప్పుడూ లేదే, కడుపు నొప్పి తెగ వచ్చేస్తుంది. డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆ స్కానింగ్ ఈ స్కానింగ్ 20,000 దగ్గర వరకు లాగేశారే. అమ్మా అమ్మా. అబ్బబ్బా, ఎందుకే అలా అరుస్తావు? అది కాదమ్మా, మొన్న ఆంటీతో నాకు చెవులీలు చైన్ తెప్పించావు కదా, అది 3000 కాదు 1100. అవునా, నీకెలా తెలుసు? మా ఫ్రెండ్కి వాళ్ళ అమ్మ సేమ్ అలాంటివే కొన్నదమ్మా, తను చెప్తే నాకు తెలిసింది. సర్లే, ఆవిడ పాపం ఆవిడదే, వదిలే. అందుకే పెద్దలు అంటారు, కర్మ ఎవరిని వదలదని. ఏటన్నా? అదా మానస, ఏదో జన్మలో ఎవరికో మోసం చేస్తుంటావు, ఈ జన్మలో ఇలా పోయే అనుకో డబ్బులు. అలా అనుకోవడమే సొంత, మరి ఏం చేస్తాం.